ఒక స్టేజ్లో ప్లేయింగ్ లెవెల్లోనే వద్దు అని పక్కన పెట్టేసిన ప్లేయర్ వరుసగా 3 మ్యాచ్లలో ఇండియాని గెలిపించి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డుని అందుకున్నాడు. ఇంతకన్నా బిగ్గెస్ట్ కంబ్యాక్ ఏమైనా ఉంటుందా? 3 నాకౌట్ మ్యాచ్లు, ఎలాంటి ప్రెషర్ ఉంటుంది అసలు? కూల్గా ఫినిష్ చేశాడు. వెస్టిండీస్తో వర్చువల్ నాకౌట్ మ్యాచ్ 97 రన్లతో ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపించాడు. ఇంగ్లాండ్తో సెమీఫైనల్స్ 42 బంతుల్లో 89 ఊచకోత కోశాడు. ఇక న్యూజిలాండ్తో ఫైనల్లో 89 రన్లు. T20 వరల్డ్ కప్ ఫైనల్ హిస్టరీలోనే ఒక బ్యాటర్ కొట్టిన హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ ఇది. మార్లన్ శామ్యూల్స్, కేన్ విలియమ్సన్ అందరి రికార్డులు బద్దలైపోయాయి. ఆడినవి 5 మ్యాచ్లే అయినా 24 సిక్స్లు, 321 రన్లతో 12 ఏళ్ల విరాట్ కోహ్లీ రికార్డుని బ్రేక్ చేసి ఒక సింగిల్ T20 వరల్డ్ కప్లో మోస్ట్ రన్స్ కొట్టిన ఇండియన్ ప్లేయర్గా రికార్డు క్రియేట్ చేశాడు. ఒకే ఒక్క టోర్నమెంట్ తన క్యాపబిలిటీ ఏంటో ప్రపంచానికి చూపించాడు. ఒకే ఒక్క టోర్నమెంట్ ట్రోల్ చేసిన ప్రతి ఒక్క హేటర్కి సమాధానం ఇచ్చాడు. ఒకే ఒక్క టోర్నమెంట్ కంబ్యాక్ అంటే ఎలా ఉంటుందో చరిత్రలో రాసి చూపించాడు. హీఈస్ నాట్ జస్ట్ ఎ ప్లేయర్, హీఈస్ ఫినామినల్, ది అన్స్టాపబుల్ సంజు శాంసన్. మీలో ఎంతమందికి సంజు శాంసన్ పర్ఫార్మెన్స్ నచ్చింది? కామెంట్ చేసి చెప్పండి. జస్ప్రీత్ బుమ్రా 5 అడుగుల 10 అంగుళాల ఎత్తు, 75 కేజీలు కూడా లేని రివట్ లాంటి శరీరం. ఇలాంటి వ్యక్తి మన జాతి తాలూకా ఆశయాలని ఇంతలా శాసిస్తాడని బహుశా అతన్ని కన్నవాళ్ళు కూడా ఊహించుండకపోవచ్చు. అతను చూడ్డానికి ఎంత సింపుల్గా ఉంటాడో తలెత్తితే ఒక దేశపు జెండాకి ఉన్నంత పొగరు ఉంటుంది. ప్రతి టోర్నమెంట్లో ఇండియాని ఒంటి చేత్తో గెలిపిస్తాడు. కానీ ఏ రోజు కూడా తనని గుర్తించమని అడగడు. టీం వెనకాల ఉండి మౌనంగా నించుంటాడు. బుమ్రా టీంలో ఉంటే అపోజిషన్ ఆడేది 20 ఓవర్లు కాదు, 16 ఓవర్లు మాత్రమే. ఎందుకంటే మిగిలిన 4 ఓవర్లు వాళ్ళు వికెట్లు కాపాడుకోవడానికే సరిపోతుంది. నిజానికి అతను ఇండియాకి ఆడటం మనం చేసుకున్న అదృష్టం. 3 ఫార్మాట్లలో పిచ్తో సంబంధం లేకుండా మ్యాచ్ విన్నింగ్ స్పెల్స్ వేసే ఒకే ఒక్క బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. అతను మన టీంలో ఉండటం ఒక వరం. హీఈస్ వన్స్ ఇన్ ఎ జనరేషన్ బౌలర్. కరెక్ట్గా చెప్పాలి అంటే ఒకప్పుడు బ్యాటింగ్కి సచిన్ టెండూల్కర్ ఎలానో ఇప్పుడు బౌలింగ్కి జస్ప్రీత్ బుమ్రా అలా. మీలో ఎంతమంది జస్ప్రీత్ బుమ్రా ఫ్యాన్స్ ఉన్నారు? కామెంట్ చేసి చెప్పండి. టీమిండియా వరల్డ్ ఛాంపియన్స్. కొన్ని ఇయర్స్ తర్వాత ఈ వరల్డ్ కప్ కోసం ప్రస్తావన వస్తే మనందరికీ సంజు శాంసన్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాన్ కిషన్ గుర్తొస్తారు. కానీ ఈ వరల్డ్ కప్ గెలవడంలో కీ రోల్ ప్లే చేసిన శివం దూబే కోసం చాలా తక్కువ మందికి గుర్తుంటుంది. ఎందుకంటే పర్సనల్ మైల్ స్టోన్స్ లేవు. బ్రాడ్కాస్టర్స్ కూడా తన కోసం మాట్లాడరు. మీరు స్టాట్స్లో చూసినా అతని పేరు కనిపించదు. కానీ అతని కాంట్రిబ్యూషన్ విలువ కట్టలేనిది. ప్రెజర్ సిచ్యువేషన్స్లో అతను ఆడిన నాక్స్ టాప్ నాచ్ అసలు. ఈ వరల్డ్ కప్లో 169 స్ట్రైక్ రేట్తో 236 రన్స్ కొట్టాడు. నాకౌట్స్లో అతని పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అసలు. విండీస్తో వర్చువల్ క్వార్టర్ ఫైనల్లో 2 క్రూషియల్ బౌండరీస్ కొట్టాడు. అతను కొట్టినవి 2 ఫోర్సే అయినా ఫైనల్ ఓవర్కి ప్రెషర్ తీసేశాయి. సెమీఫైనల్లో 25 balls 43. మనందరికీ తెలుసు ఆ మ్యాచ్ ఇంగ్లాండ్ ఎంత దగ్గర వరకు వచ్చిందో. ఫైనల్లో మొమెంటం పోతుంది అన్న టైంలో 8 balls 26 కొట్టి మ్యాసివ్ స్కోర్ పెట్టాడు. అతనికి పెద్దగా పేరు రాకపోయి ఉండొచ్చు, కానీ ఈ వరల్డ్ కప్లో అతని కాంట్రిబ్యూషన్ ఏ క్రికెట్ ఫ్యాన్ మర్చిపోడు. థ్యాంక్ యూ శివం దుబే. అలానే అక్షర్ పటేల్ కూడా క్రూషియల్ టైంలో వికెట్స్ తీసి బ్రేక్ త్రూస్ ఇచ్చాడు. గట్టిగా మాట్లాడితే ఆ 2 క్యాచెస్ చాలు ఈ టోర్నమెంట్ పేరు చెప్పిన ప్రతిసారి అతన్ని గుర్తు పెట్టుకోవడానికి. శివం దుబే ఆడిన నాక్స్లో మీ ఫేవరెట్ నాక్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.